ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ్ రెడ్డి గారు అండ్ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ ఎల్చాల దత్తాత్రేయ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇక రెండు ఫోటోగ్రాఫ్స్ మనం చూస్తున్నాం. అక్కడ బ్యాంకుకు కట్టలేదంటే బ్యాంక్ పన్ను కట్టలేదని మేకల కాపర్ ఇంటి తలుపులు తీసుకెళ్ళినటువంటి ఒక ఫోటో చూస్తున్నాం. తర్వాత ఒక రైతు చాలా దారుణం, హృదయ విదారకమైన వార్త చూస్తున్నాం. గుడి గంటకు రైతు వేలాడి తన ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. సో ఇటువంటి అంశాలన్నీ కూడా సభలో చర్చించాలి. కానీ సభలో చర్చించకుండా ప్రజా సమస్యలను పక్కన పెట్టి కేవలం ప్రభుత్వం తన గొప్పలు తానే చెప్పుకుంటుంది. తర్వాత అధికార పక్షంగా ఉంది కాబట్టి ఇక ప్రతిపక్షాన్ని పూర్తిగా సభా మర్యాద మరచి జవాబుదారీతనం లేకుండా సభ వ్యవహరిస్తున్నటువంటి తీరు అంటూ ఈ వార్త మనం చూస్తున్నాం. రెడ్డి వాసుదేవ్ రెడ్డి గారు, ప్రజా సమస్యలన్నీ కూడా ఎట్లా అడ్రస్ చేయబడాలి, కానీ వాళ్ళ జరుగుతున్నది ఏంటి, అధికార పక్షం జవాబుదారీతనం లేకుండా ఎట్లా సభలో వ్యవహరిస్తుంది అనేది. ముందుగా మిత్రులు దత్తాత్రేయకు, మీకు ప్రేక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ ఈ యొక్క రాష్ట్ర శాసనసభ ప్రజా వేదికగా జరగవలసిన శాసనసభలో ప్రజల సమస్యలు ఎక్కడ కూడా చర్చకు రాకుండా చేస్తూ ఉన్నారు. ఇలా ప్రధానంగా చర్చ రావాల్సింది ఏంది, ఇలా రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉన్నది, ఆ జరుగుతున్న అంశాల మీద ప్రతిపక్షం మాట్లాడితే అధికార పక్షం సమాధానాలు ఇవ్వాలి. కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఇలా అసెంబ్లీలో ఇది వారికి ఇష్టం ఉన్నది, వారికి నచ్చిన అంశాలనే వారు చర్చకు పెట్టాలి, అది నచ్చకుంటే అవసరం ఉంటే సస్పెండ్ చేయాలి. ఈ విధానం వేయాలి అసెంబ్లీలో కొనసాగుతున్నట్టు కనిపిస్తూ ఉన్నది. ఇలా ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఏం జరుగుతున్నది, ఇప్పటికీ దాదాపుగా 460 రోజులు అధికారంలోకి వచ్చే కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 460కి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. దేనికోసం జరుగుతున్నారు? గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన తీరే మళ్ళీ తెలంగాణలో మళ్ళీ రిపీట్ అవుతున్నట్టు కనిపిస్తూ ఉన్నది కదా కళ్ళ ముందు. ఇలా మనకు సాక్షాత్కారం మా భూపాలపల్లి జిల్లా, నా ప్రాపర్ అక్కడనే. సో భూపాలపల్లి జిల్లాలనే ఇలా రైతులు బాకీ పడ్డారని చెప్పి రైతు రుణాలకు పోయి బ్యాంక్ అధికారులు తలుపులు తీసుకుపోయారు. ఇది ఇక్కడ కాదు, గతంలో సిద్దిపేట జిల్లాలో కూడా జరిగింది. గతంలో ఒక 2-3 మంత్స్ బ్యాక్ కూడా. అంటే రైతులు బాకీ కట్టడం అవసరం లేదు, ఆ బాకీ కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్తున్న ఈ యొక్క ప్రజాప్రతినిధులు మరి ఇది దేనికి సాక్షాత్కారం? మరి ఇది కళ్ళ ముందు కనిపిస్తలేదా? ఇక అంతకంటే దారుణం ఏంది అంటే, దేవుని దగ్గరికి పోయి మొక్కుకొని నా సమస్యలు తీర్చండి అయ్యా ప్రభు అని చెప్పి దేవుని మీద నమ్మకం ఉన్న వాళ్ళంతా కూడా సందర్భంలో పెద్దమ్మ తల్లి సాక్షిగా, ఇలా పెద్దమ్మ తల్లి సాక్షిగా ఆత్మహత్యలు జరుగుతున్నాయంటే మరి ఇవి కనబడతలేవా ప్రభుత్వానికి? ఇవి కనబడతలేవా పత్రికా యజమానులకు? వీటిని ఎందుకు అచ్చువేయరు? ఇది ప్రజా సమస్యలు కాదా? దీని గురించి ఎందుకు చర్చించరు? సో కాబట్టి ఇవాళ ప్రజల గొంతుగా మాట్లాడుతున్నది బీఆర్ఎస్ పార్టీ, మాట్లాడుతున్న తీరును ఇలా వ్యతిరేకిస్తున్నది అధికార పక్షం. కాబట్టి ఇలా చర్చ జరగాల్సింది వీటి మీద. ఇలా నిజంగా అసెంబ్లీలో జరగాల్సిన చర్చల గురించి మాట్లాడదలుచుకుంటే ఇవాళ నిత్యం అబద్ధాలు. ఒక అసెంబ్లీ సాక్షిగా ఇలా బడ్జెట్ ప్రసంగాలను కూడా అబద్ధాలు. ఇగో 24, 25, 25, 26 ఈ రెండు బడ్జెట్ ప్రసంగంలో కూడా నిత్యం అబద్ధాలే. ఇలా అసెంబ్లీలో అబద్ధాలు మాట్లాడితే ఇక ఇంకెవరికి చెప్పుకోవాలంటే, ఒక రాజ్యాంగబద్ధమైన అసెంబ్లీలో మీరు ఎన్నికల ముందు అబద్ధాలు మాట్లాడినరు, అధికారంలోకి వచ్చినంటే సరే ఏదో చెప్పింది అనుకుందాం. కానీ మళ్ళీ అవే అబద్ధాలను ఇలా రైతు రుణమాఫీ గురించి నేను నిన్న మా పార్టీ ఎమ్మెల్యేలు అందరు కూడా నిరసన వ్యక్తం చేసిన సందర్భం, బైకాట్ చేసిన సందర్భం. మీరేం చెప్పిండ్రు? 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిండ్రు. ఆనాడు ఎస్ఎల్బిసి స్టేట్ లెవెల్ బ్యాంకర్ సమావేశంలో ఇలా ఈ రాష్ట్ర మంత్రివర్గం కూర్చొని 49,500 కోట్ల రుణమాఫీ చేయాలి, పూర్తి స్థాయిలో కావాలంటే అని చెప్పిండ్రు. ఆ తర్వాత 24, 25 బడ్జెట్లో ఏం చెప్పిండ్రంటే 31,000 కోట్లు అయితే సరిపోతుందని ఈ యొక్క బడ్జెట్ దీంట్లో పొందుపరిచిండ్రు. మళ్ళీ 25, 26 యొక్క బడ్జెట్లో అంటే మొన్న బట్టి విక్రమార్క గారు చదివిన దాంట్లో ఏం చెప్పిండ్రు అంటే, రైతుల రుణమాఫీ అయిపోయింది, మేము 21,000 కోట్ల రుణమాఫీ చేసినాము, అయిపోయింది 2 లక్షల వరకు అంటున్నారు. సో దానికి దీనికి ఒక 10,000 కోట్లు తగ్గిపోయినాయి. సో ఈ బడ్జెట్ మీరు పొందుపరిచిన బడ్జెటే 24, 25కు 25, 26కు 10,000 కోట్ల తేడా ఉన్నది. మరి ఇది అంటే ఇక మిగతా వాళ్ళకి చేయరా? మరి 10,000 కోట్ల పరిస్థితి ఏంది? సో కాబట్టి ఇవాళ నిత్యం అంటే ఒక అసెంబ్లీ వేదిక కూడా బడ్జెట్ ప్రసంగంలోనే అబద్ధాలు చెప్తే ఇక మరి ఎక్కడికి పోయి చెప్పుకోవాలి ప్రజలు? రుణమాఫీ గురించి మళ్ళీ డీటెయిల్గా మనం మాట్లాడదాం. దత్తాత్రేయ గారు, శాసనసభ జరుగుతున్నటువంటి తీరేంటి, ప్రజా సమస్యలు ఏ రకంగా పరిష్కారం కావాల్సినటువంటి విధానం ఉంది, కానీ ఎట్లా జరుగుతుంది ఒకటి, తర్వాత బుల్డోజ్ చేసే విధానం కావచ్చు, తర్వాత అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి సహా మిగతా వాళ్ళు ఉపయోగించే భాష కావచ్చు, ఇవన్నీ కూడా అసలు ప్రజా సమస్యలు పక్కన పెట్టి ఏం జరుగుతుంది, ఎందుకు ఆ రకమైనటువంటి వ్యవహారం శాసనసభలో? రాజేష్ గారు, మీకు టీ న్యూస్ ప్రేక్షకులకు, మిత్రులు, ఉద్యమ సహచరులు వాసుదేవరెడ్డి గారికి శుభోదయం. ఇవాళ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సమస్యలను ప్రస్తావించాల్సినటువంటి అసెంబ్లీ పర్సనల్ విషయాల వేదికగా మారిపోతూ ఉంది.
ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రికి కానీ ఆయన క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులకు కానీ ఏ ఒక్కరికి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అసలు బడ్జెట్ మీద కావచ్చు, అసలు సమస్యల మీద కావచ్చు, ముఖ్యంగా రైతులు రోజుకొక రైతు, ఒక్కొక్క రోజు అయితే 2-3 రైతులు నేలపాలు అవుతా ఉన్నారు. ఇవాళ రాలిపోతూ ఉన్నారు. ఇప్పటి వరకు దాదాపుగా 460 మంది రైతులు చనిపోయారు. ఇవాళ ఖచ్చితంగా పెద్దమ్మ తల్లి సాక్షిగా దేవుడి గుడి గంటకు వేలాడినటువంటి ఆ పరశురాములు ప్రాణాలని ఎవరు తీసుకురాగలుగుతారు? ఆ కుటుంబానికి ఎవరు భరోసా ఇస్తారు? ఇవాళ ఆ రైతు కుటుంబం ఆగమైనట్టే కదా, ఆ రైతు కుటుంబం రోడ్డున పడ్డట్లే కదా. ఇవాళ ఒక్క రైతే కాదండి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకు కారణం ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అన్ని శాఖలు తన దగ్గర పెట్టుకోవడం. ఇవాళ ఈ రాష్ట్రానికి హోంమంత్రి ఉన్నాడండి, ఈ రాష్ట్రానికి మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నాడా? ఏ ఒక్క మంత్రి కూడా సకాలంలో స్పందించకపోవడం, సమస్యలు పరిష్కరించకపోవడం, వాస్తవ విషయాలను మాట్లాడకపోవడం, ఇచ్చినటువంటి హామీలను దాటవేసి దూరం చేయడం, అసలు విషయాలు మాట్లాడాల్సిన అసెంబ్లీలో అబద్ధాలు మాట్లాడేటువంటి ప్రస్తావనలు తీసుకురావడం, ఇవన్నీ కూడా తెలంగాణ రైతులని కావచ్చు మిగతా వాళ్ళని కూడా చాలా బాధ పెడతా ఉంది. ఇవాళ ఏదైతే పరశురాములు చావు అనేటువంటిది నేను కోరుకుంటున్న టీఆర్ఎస్ సాక్షిగా ఇదే చివరి చావు కావాలా. రైతులు ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు. గతంలో కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, నేను రైతుని రాజు చేసే రాజ్యాన్ని తీసుకొస్తాను. 10 సంవత్సరాల్లో అద్భుతమైనటువంటి పాడి సంపద కావచ్చు, పశు సంపద కావచ్చు, వ్యవసాయంలో ఉన్నటువంటి దిగుబడులు కావచ్చు పెంచుతూ వచ్చిండ్రు. ఇవాళ ఆయకట్టులను పెంచుడు, ప్రాజెక్టులను కట్టిండు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఏ రోజు కూడా బాధపడ్డ సందర్భాలను మనం చూడలేదు. ఒకవేళ రైతు ఏదో ఒక కారణంగా సడన్గా చనిపోయినా కూడా ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకున్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఇవాళ 5 లక్షల రూపాయలు ఇంటికి రావట్లేదు. అట్లీస్ట్ ఆత్మహత్యలు కూడా గుర్తించట్లేదు ప్రభుత్వం. ఆత్మహత్యలు జరుగుతున్నాయి, ఆందోళనకర పరిస్థితి. మీరు ధైర్యం చెడకండి, ప్రభుత్వంగా మేము ఉన్నాం అన్నటువంటి ఒక నమ్మకాన్ని కలిగించే అట్లీస్ట్ ఒక స్టేట్మెంట్ కూడా లేదు గవర్నమెంట్ నుంచి. ఇప్పటి వరకు జరిగిన సంఘటనలన్నింటిలో ఏ ఒక్క సంఘటనలో అయినా ఖమ్మంలో వరదలు వస్తే ఆ కుటుంబాలను పరామర్శించిండా అండి ముఖ్యమంత్రి గారు? ఇవాళ SLBC కింద చనిపోయినటువంటి 8 మంది కుటుంబాలను ఏ ఒక్కరైనా పిలిచి భరోసా ఇచ్చిండా అండి ముఖ్యమంత్రి గారు? ఇవాళ రైతులు చనిపోతున్నారు, ఇంత పెద్ద ఎత్తున రైతులు చనిపోతున్నారు, ఏ ఒక్క కుటుంబానికైనా వెళ్ళి పరామర్శించిండా అండి? ఇవాళ అతని సమస్యలు ఏమున్నాయంటే తన ముఖ్యమంత్రి సీటును కాపాడుకోవడం కోసం ఇప్పటి వరకు 40-45 సార్లు ఢిల్లీకి ప్రయాణమైంది తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతుల కుటుంబాల వైపు తొంగి చూడలేదు. అంటే తెలంగాణ రైతులు కూడా ఆలోచిస్తూ ఉన్నారు, గోసపడుతూ ఉన్నారు. మార్చిలోనే ఎడారిని తలపించేటువంటి పరిస్థితులు వచ్చినాయి, ట్యాంకులన్నీ ఎండిపోయినాయి, ప్రాజెక్టులను ఎండిపోతూ ఉన్నాయి, చుక్క నీరు లేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి, పంట పొలాల్లోకి పశువులను పంపుకునే పరిస్థితి వచ్చింది. ఇవాళ రైతుల మెడలకు ఉరితాళ్ళు వేలాడుతున్నాయి. అంటే ఇది ప్రభుత్వ హత్యలుగా భావించాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా తిరుగుబాటు చేయాల్సిన సమయం దగ్గరకు వచ్చింది. రైట్, ఇక రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. రైతుల ఆత్మహత్యలు వందల సంఖ్యలో, దాదాపు 420 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కానీ ప్రభుత్వం ఏమీ మాట్లాడదు. ప్రభుత్వానికి బాకా ఊదేటువంటి మీడియా పత్రికలు కావచ్చు ఏమీ కూడా కనీసం ఆత్మహత్యల్ని చూపించే ప్రయత్నం చేయట్లేదు. ఇట్లా శాసనసభలో కూడా కేవలం ప్రజా సమస్యల పక్కన దారి పట్టించి జవాబుదారీతనం లేకుండా అధికార పక్షం కేవలం బుల్డోజ్ చేసుకుంటూ శాసనసభ నడిపిస్తుంది తప్పించి ప్రజలకు ఉపయోగకరమైనటువంటి విషయాల్ని చర్చించట్లేదు అంటూ ప్రజలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎస్గా రైతు భరోసా పైన మారినటువంటి మాట, తర్వాత రుణమాఫీ విషయంలో కూడా అనేక యూటర్న్స్ తీసుకొని ఈ రుణమాఫీ కూడా ఎట్లా జరగలేదో రైతాంగానికి కొన్ని లక్షలాది మంది రైతులు ఎట్లా ఎదురు చూస్తున్నారో మనం చూస్తున్నాం. ఇట్లా ఒకే అంశం పైన మంత్రులు కూడా విభిన్న ప్రకటనలు, వేరు ప్రకటనలు చేస్తూ ప్రజల్ని పక్కదారి పట్టిస్తున్నారు. ఇదే శాసనసభ జరుగుతున్నటువంటి తీరు అనేది. వాసుదేవ్ రెడ్డి గారు ఒకే అంశం పైన ఒక మంత్రి ఒకరగా మాట్లాడతారు, మరో మంత్రి ఒకరగా మాట్లాడతారు. సో ఇక పథకాల విషయం, కార్యక్రమాల విషయం, రుణమాఫీ అనేది ఎట్లా ఇంకా కొన్ని లక్షల మంది ఎదురు చూస్తున్నారో మనం చూస్తున్నాం. రైతు భరోసా విషయంలో కూడా రైతులను ఎట్లా మోసం చేశారో మనం చూస్తున్నాం. సో ఇవన్నీ కూడా ప్రజలు ఎట్లా అడుగుతున్నారు, ప్రజలకు జవాబుదారీతనంగా ఎట్లా ప్రభుత్వం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఇంతకుముందు నేను మాట్లాడినట్టు ఇవాళ మైక్ అసెంబ్లీ వేదికగానే నిత్యం అబద్ధాలు మాట్లాడడం, బయట మాట్లాడినే మళ్ళీ లోపల మాట్లాడుతూ ఉన్నారు. దానికి నేను ఇంతకుముందు కూడా గుర్తు చేసినట్టు, ఎందుకంటే మనం ఏది చెప్పినా కూడా ఏది ఫేక్ చెప్తున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, కావాలని బట్టగాల్చి మా మీద వేస్తున్నారు, మీ సంవత్సరంలోనే గిన్ని చేసినామని వారు చెప్తా ఉన్నారు కదా. మేము పదే మళ్ళీ గుర్తు చేస్తున్నాం టీ న్యూస్ వేదికగా. ఇవాళ మీరు ఇచ్చిన 420 హామీల గురించి మాట్లాడతలేము. 420 హామీలు ఇచ్చిండ్రు, దాని గురించి ఇప్పుడు మాట్లాడతలేము. మీరు 100 రోజులలో బాండ్ పేపర్లో రాసిచ్చి మీరు చేస్తున్న అంశాలు, ముఖ్యంగా వరంగల్ రైతు డిక్లరేషన్లో మీరు ఇచ్చిన హామీల గురించే మేము మాట్లాడుతూ ఉన్నాం, వేరే మాట్లాడతలేము. మీరు పొందుపరిచిన మీ యొక్క బడ్జెట్లో ఇవాళ రైతు రుణమాఫీ గురించి నేను ఇంతకుముందే చెప్పిన. ఇప్పుడు రైతు భరోసా గురించి మీరు నాడు రైతు భరోసా గురించి ఏం చెప్పినారు? 24-25 బడ్జెట్లో ఏం చెప్పిండ్రు? రైతు బంధు పథకం స్థానంలోనే రైతు భరోసా తీసుకొచ్చినాం. ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి రైతులకు ఏటా 15,000 రూపాయలు చెల్లించాలనేది మా ప్రభుత్వ సంకల్పం అని చెప్పిండ్రు. ఇది పేజ్ నెంబర్ 17లో, 24-25లో. మరి 25-26లో ఏం చెప్పిండ్రు? మళ్ళీ దీంట్లో 15,000ను 12,000కు తగ్గిస్తూ మేము ప్రతి రైతుకి చేస్తామని చెప్పిండ్రు. మీరు ఆనాడు ఏం చెప్పిండ్రు? కేసీఆర్ ప్రభుత్వం
గుట్టలకు రాళ్లకు రప్పలకు ఇచ్చిండని చెప్పిండ్రు. మరి మీరు వచ్చినాక ఏం చేసిండ్రు? ఆ గుట్టలను రాళ్లను రప్పలను తీసేస్తా అని చెప్పిండ్రు కదా, మరి ఏం తీసేసిండ్రు? ఇలా మీరు తగ్గించిన రైతుల యొక్క ల్యాండ్ ఎంత తగ్గించిండ్రు? 1,00,000 ఎకరాలు తగ్గించిండ్రు. మరి 1,00,000 ఎకరాలు గుట్టలకు రాళ్ళకు ఇచ్చినామని మీరు ఒప్పుకున్నట్టేనా? మీరు 1,00,000 ఎకరాలకే ఇచ్చినామని చెప్పినట్ట మీరు అన్నారు. ఏమన్నారు? దీంట్లో 40% 30% రాళ్ళకు రప్పలకే కేసీఆర్ ఇచ్చిండు, లక్షల కోట్లు వృధా చేసిండని చెప్పిండు కదా. మరి లక్షల కోట్లు వృధా చేస్తే వాళ్ళ నుంచి రికవర్ చేయండి. అలా నిజంగానే రాళ్లకు రప్పలకు కేసీఆర్ కనుక ఇచ్చి ఉంటే వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయండి. మరి దాని గురించి చర్చ లేదు. ఇవాళ మీరు ఇస్తా అన్న 12,000 రూపాయలు కూడా మీరు ఎంతమందికి ఇచ్చారు ఇప్పటి వరకు 3 ఎకరాల లోపు అని ప్రభుత్వం చెప్తా ఉన్నది. ఆ 3 ఎకరాల లోపు రైతులకు కూడా సరిగా ఆ యొక్క 6,000 రూపాయలు ఇప్పటి వరకు పడలేదు. దాని గురించి ఇప్పుడు ఊసేలేదు. మీరు బడ్జెట్లో 18,000 కోట్లు పెట్టిండ్రు. మరి 18,000 కోట్లు పెడితే మీరు హడావుడిగా మీ ముఖ్యమంత్రి గారు జనవరి 26 తారీఖు వరకు రైతు బంధు పడుతుందని చెప్పిండు. ఇవాళ మేము గతంలో ఎన్నికల ముందు రెడీ చేసినామండి రైతు బంధుకి ఇవ్వడానికి 7,600 కోట్ల రూపాయలు మేము రెడీ చేస్తే మీరు వచ్చినాక వాటిని ఆ 7,600 కోట్లు ఇవ్వడానికే మూలిగిండ్రు. ఆ యొక్క 7,600 గ్రోకు ఏఐ మొత్తం దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. గత 10-12 ఏళ్లుగా బీజేపీ మొత్తం అసత్య ప్రచారాలతోనే కాలం వెళ్లదీస్తోంది అంటూ గ్రోకు కుండబద్దలు కొడుతోంది. బీజేపీకి సంబంధించినటువంటి ఎటువంటి క్వశ్చన్ అడిగినా కూడా బీజేపీకి వ్యతిరేకంగా తన సమాధానం అనేది వస్తుంది. ఇది మొత్తం క్రోడీకరించుకుంటూ ఆ సమాధానాన్ని కూడా విశ్లేషణ చేస్తోంది. గ్రోకు ఒకసారిగా బీజేపీకి ఇది ఒక పెద్ద పంటి కింద రాయిలాగా మారిపోయింది. బీజేపీ వాళ్ళు తీవ్రంగా ఇప్పుడు గ్రోకును వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. రైట్, వాసుదేవ్ రెడ్డి గారు, సో గ్రోకు చెప్తున్నటువంటి సమాచారం ఇవాళ బీజేపీని ఎంత ప్రమాదంలోకి నెట్టేస్తోంది? అంటే మొత్తం అసత్య ప్రచారం చేస్తోంది. గత 10-12 సంవత్సరాలుగా మీడియాను, సోషల్ మీడియాను నమ్ముకొని మాత్రమే తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నటువంటి విషయాన్ని ఎట్లా తేటతెల్లం చేస్తూ వస్తుంది? ఇవాళ గ్రోకు పెట్టిన విషయాలు బయట పెట్టిన తర్వాత బీజేపీ మొత్తం ఇట్లా వణుకు ఉట్టుకొచ్చినట్టు అయిపోయింది పరిస్థితి దేశంలో. ఎందుకంటే గత 11 సంవత్సరాలుగా అంటే 2014 నుంచి వెళ్ళి ఇప్పటి వరకు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వెళ్ళి కూడా బీజేపీ ప్రభుత్వం, ముఖ్యంగా బీజేపీ నాయకులు అబద్ధాల యూనివర్సిటీని క్రియేట్ చేసి నిత్యం ప్రజల్లోకి చొచ్చుకొని పోయే విధంగా, అంటే ఒక విషయాన్ని పదే చెప్పడం వల్ల ప్రజలు దాన్ని నమ్మే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ దిశగా బీజేపీ కొన్ని సందర్భాలలో సక్సెస్ అయింది కాబట్టి కొన్ని రాష్ట్రాల్లో అధికారంలో రాగలిగినరు, కేంద్రంలో మళ్ళీ రెండోసారి అధికారంలో రాగలిగినరు, మూడోసారి అధికారంలో రాగలిగినరు. సో కాబట్టి వాటన్నిటిని కూడా ఎక్కడికక్కడ చెండాడుతూ ఇలా ఎలన్ మాస్క్ ప్రపంచంలోనే ఒక వ్యాపారవేత్త, సాంకేతిక నిపుణుడు ఎలన్ మాస్క్ చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ స్టార్టప్ XAIకి చెందిన గ్రోక్ AI చాట్, దీంట్లో ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం సంబంధించిన విషయాలన్నిటి కూడా, ముఖ్యంగా బీజేపీకి సంబంధించిన విషయాలన్నీ కూడా, వీటన్నిటి కూడా ఎండగడుతూ వారు చెప్తున్న విషయాల పట్ల ఇలా ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్న సందర్భం. వామ్మో, గింత బీజేపీ యొక్క వ్యవస్థ, బీజేపీ యొక్క అవినీతి కార్యక్రమాలు ఇవన్నిటి కూడా ఈ విధంగా చేసిందా అనే విషయాన్ని ఇలా నిజాన్ని నిర్భయంగా చెప్పినట్టు ఇలా గ్రోకు బ్రహ్మాండంగా బయట పెట్టడంతో ఇలా ప్రజలందరూ కూడా దీని మీద చర్చ చేసుకుంటున్న సందర్భం. ఇంకొకటి ఏంటి అంటే, ఇవాళ మొత్తం ఈ యొక్క దేశంలో ఉన్న మీడియాను, ఒక దిక్కు వాట్సాప్, మరో దిక్కు మీడియాను ప్రశ్నించే వారందరినీ కూడా వీరు ఐటీని, ఈడీని పంపించి ఏమర్చుకోవడం. రెండవది, ఈ ప్రశ్నించే టీవీ ఛానల్ ఏవైతున్నాయో, ఇప్పుడు NDTV ఛానల్ కొన్ని ఛానళ్లను వారే హస్తగతం చేసుకొని వారే కొన్న సందర్భం కూడా మన కళ్ళ ముందు కనిపించింది. సో ఇట్లాంటి వాటిని కూడా ఇలా ఎయిర్పోర్ట్లు కానీ వీటన్నిటిని కూడా వారి కంట్రోల్లో పెట్టుకొని మొత్తం వ్యవస్థను మొత్తం గుప్పిట్లో పెట్టుకొని మరి ముందుకెళ్తున్న ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ బీజేపీ విధానాలను ఎండగట్టిన సందర్భాన్ని ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. వారు తీసుకున్న నిర్ణయాన్ని కూడా స్వాగతిస్తూ ఉన్న సందర్భం. రైట్, ఓకే. దత్తాత్రేయ గారు, దేశవ్యాప్తంగా ఇవాళ ఏదైతే గ్రోక్ అనేటువంటి ఆన్లైన్ సంస్థ, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఇవాళ దేశవ్యాప్తంగా చాలా సంచలనంగా, ఎందుకంటే ఇప్పటి వరకు ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఒక నల్లని మాస్క్ తొడుక్కొని అసలు రూపాన్ని దాస్తూ దేశ ప్రజల ముందు ప్రదర్శించే ప్రయత్నం చేసింది. చాలా సింపుల్గా ప్రశ్నలు అడుగుతున్నాం. ఇప్పుడు మనం గ్రోక్లో ఏదైనా ఒక విషయాన్ని
వాట్ అబౌట్ నరేంద్ర మోడీ అనగానే ఆయన యొక్క మొత్తం బయోడేటా ఏమేం చేసిండు, రాజకీయంగా ఎట్లా వచ్చాడు, ఎన్ని మత విద్వేషాలను రెచ్చగొట్టాడు, దేశవ్యాప్తంగా మత విద్వేషాలను రెచ్చగొడుతున్నటువంటి వ్యక్తులు ఎవరు అనగానే కథం నరేంద్ర మోడీ గారు, అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్, ఇలా ఆన్సర్లన్నీ వచ్చేస్తున్నాయి. అట్లాగే ఇప్పటి వరకు ఎన్నిసార్లు పత్రికా సమావేశాలు పెట్టారు. మీడియా అంటే భయపడుతున్నటువంటి ప్రధానమంత్రులు ఎవరు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధానమంత్రులు నరేంద్ర మోడీ గారు ఇప్పటి వరకు మీడియా ముందుకు రాలేదు. తన మనసులో ఉన్నది చెప్పుకోవడానికి మన్ కీ బాత్ పేరు మీద సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటాడు కానీ జనం మనసులో ఉన్నటువంటి విషయాలు వినడానికి మాత్రం ధైర్యం చెయ్యని ప్రధానమంత్రి ఎవరైనా ఉన్నారంటే నరేంద్ర మోడీ అని చెప్పేసి ఇవాళ గ్రోక్ కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పింది. ఇప్పటి వరకు నరేంద్ర మోడీ గారు కావచ్చు, బీజేపీ కావచ్చు, అమిత్ షా కావచ్చు చూపించినటువంటి ప్రతిదీ కూడా డిజిటల్ మీడియా మేనేజ్మెంట్, నేషనల్ మీడియా మేనేజ్మెంట్, వాట్సాప్ యూనివర్సిటీ పేరు మీద అబద్ధాలను నిజాలుగా నమ్మించే ప్రయత్నం చేయడం. సో ఇదంతా కూడా ఇవల్ల నెటిజన్స్ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో అధికారంలోకి రావడం కోసం బీజేపీ ఆడిన నాటకం కేవలం మతాన్ని ముందు పెట్టడం, మణిపూర్లో దళితులు, గిరిజనులు, ఆదివాసీ మహిళల మీద దాడులు చేయడం, ఎక్కడ అధికారం కోల్పోతే అక్కడ 6 నెలల ముందు వీళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేటువంటిది ఉంటుంది. మత విద్వేషాలు రెచ్చగొట్టడం, కుల విద్వేషాలు రెచ్చగొట్టడం, జాతి విద్వేషాలు రెచ్చగొట్టడం. ఇవాళ మహారాష్ట్రలో చూస్తూ ఉన్నాం, నాందేడ్ జిల్లా ఎట్లా అగ్నికి ఆవుతైపోతా ఉందో మత విద్వేషాల వల్ల. అందుకే రాజేష్ గారు తెలంగాణ రాష్ట్రంలో చైతన్యవంతమైనటువంటి మేధావులు, ప్రజా సంఘాల నాయకులు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే 2 జాతీయ పార్టీలు అబద్ధపు పునాదుల మీదనే ఇవాళ దేశాన్ని పాలించాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఒక పార్టీ కాకపోతే ఇంకో పార్టీ అంటూ ఉన్నారు. నేను చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా రాష్ట్రాల అభివృద్ధి ప్రాంతీయ పార్టీల చేతుల్లోనే సుభిక్షంగా ఉంటుంది. పక్కనే ఉన్నటువంటి వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న చంద్రబాబు నాయుడు ఏది అడిగితే అది వరదల్లాగా నిధులు కొనసాగుతూ ఉన్నాయి. ఇవాళ బీహార్లో వరదల్లాగా నిధులు అటు కొనసాగుతూ ఉన్నాయి. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు ₹1 వస్తలేదంటే చేతగాని ప్రభుత్వం అధికారంలో ఉండడం, గెలిపించిన 8 మందులు కూడా గుండుస్తున్నా తెలంగాణ రాష్ట్రానికి ₹1 అడిగి తీసుకొచ్చే పరిస్థితి చేయకపోవడం. గతంలో కేసీఆర్ గారు కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పారు, అయ్యా తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రశ్నించే హక్కుని, తెలంగాణ ప్రజల యొక్క విశ్వాసాన్ని చొరగొన్న తెలంగాణ ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు, తెలంగాణ రాష్ట్ర ప్రజల హక్కులే ముఖ్యం తప్ప మాకు జాతీయ లక్ష్యాలంటూ జాతీయ అంశాలంటూ ఏమి లేవు, తెలంగాణ బాగు కోసమే కడుపు కట్టుకొని కుండబద్దలు కొట్టినట్టుగా చాలా స్పష్టంగా అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి అంటే ఏందో మనం చూపించినటువంటి పరిస్థితి. విస్తరాకులో వడ్డించినటువంటి ఆహారంలాగా కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకం చేరిన మాట వాస్తవం. ఇవాళ ఆడపిల్లలు ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ అయితే ఇవాళ డెలివరీ కిట్లు బంద్ చేసిర్రు. మగపిల్లగాడు పుడితే 12,000, ఆడపిల్ల పుడితే 13,000కు స్వస్తి పలికిర్రు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ చాలా దారుణంగా ఉంది. ఇవాళ డయాలసిస్ పేషెంట్లు ట్రీట్మెంట్ చేయించుకోవడానికి హాస్పిటల్కి వెళ్తే డయాలసిస్ బంద్ అయిపోయింది. అప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో దాదాపుగా 166 అంశాల మీద టెస్టులు జరిగి ఇవన్నీ కూడా బంద్ అయిపోయినాయి రాజేష్ గారు. రైట్, ఓకే. సో ఇవాళ గ్రోక్ ఇస్తున్నటువంటి ఆన్సర్స్ బీజేపీని ఒక ఆత్మరక్షణలో పడేశాయి. సో అందుకని ఏకంగా గ్రోకు గో బ్యాక్ లేదంటే గ్రోకు నిషేధించాలంటూ చాలా చోట్ల వాళ్ళు కార్యక్రమాలు కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే వాళ్ళ వాస్తవాల్ని వెల్లడించినటువంటి క్రమం ప్రజల్లోకి వెళ్తున్నటువంటి ఒక భయం అనేది బీజేపీని వెంటాడుతోందా? రాబోయే రోజుల్లో ఇది ఇంకా మరింత బీజేపీకి మెయిన్గా ఎట్లా ప్రమాదకారిగా మారే అవకాశం కనపడుతోంది? ఇప్పుడు తన దాకా వస్తే కానీ తెలియదు అన్నట్టు ఇవాళ వారి దాకా వచ్చే వరకు గ్రోకు వాస్తవాలు చెప్పే వరకు వాటిని జీర్ణించుకోలేని పరిస్థితి ఇలా బీజేపీలో ఉన్నది. అందుకనే మన తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నమలై గ్రోకు గో బ్యాక్ అని చెప్పి ప్లే కార్డు పట్టుకున్న సందర్భం మనం చూసినాం. అంటే ఎక్కడికక్కడ వారి యొక్క పార్టీ యొక్క నాయకులు ఈ గ్రోకు చెప్తున్న వాస్తవాలను బయట పెట్టే వరకు వారి గ్రోకును నిషేధించాలి, వారిని ఇక్కడి నుంచి తరిమేయాలనే ఒక నినాదాలు ఇవాళ బీజేపీ నుంచి స్టార్ట్ అవుతూ ఉన్నాయి. ఎవరైతే ఈ హిందుత్వవాదాన్ని రెచ్చగొట్టే ఆ శక్తులు కొన్ని ఏవైతే ఉన్నాయో వారందరూ కూడా ఇప్పుడు బీజేపీని విమర్శించే వరకు, బీజేపీ నుంచి వాస్తవాలు చెప్పే వరకు, ఆ వాస్తవాలను అయ్యో రేపు ఏమైనా అవుతుంది ప్రజలకు వాస్తవాలు తెలుస్తున్నాయనే ఒక భయం వలన ఇవాళ బీజేపీ శ్రేణుల్లో బీజేపీకి సంబంధించిన ఎవరైతే సింపథైజర్స్ ఉంటారో వాళ్ళు కూడా ఇలా భయాందోళనకు గురవుతున్నారు. అయ్యో వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తా ఉన్నాయి. ఎందుకంటే నాడు 2014లో ఈ యొక్క దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నాటి నుంచి వెళ్ళి దేశ ప్రధానిగా కావడానికి, దేశంలో బీజేపీ రావడానికి వారు చేసిన కుట్రలను, కుయుక్తులను అన్నిటి కూడా ఒక్కొక్కటిగా బయట పెడతా ఉన్నాడు కదా గ్రోకు. సో కాబట్టి ఇవన్నీ కూడా వాస్తవాలు చాలామందికి తెలియదు. ఇప్పుడు తెలిసే వరకే అందరూ విస్మయం వ్యక్తం చేస్తున్న సందర్భం కూడా మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇలా ఒక్కొక్కటి ఇప్పుడు నిజం నిలకడగా తెలుస్తుంది అంటారు పెద్దలు. సో కాబట్టి
ఇలా మీకు 10 సంవత్సరాల తర్వాతనైనా నిజాలు బయటపడతా ఉన్నాయి. ఇలా వారు ఏమనుకుంటున్నారు, బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఏకఛత్రాధిపత్యం నడిపియాలి, రేపు భవిష్యత్తులో మొత్తం దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు తీసుకొచ్చి ఆ ఎన్నికల ద్వారా ప్రాంతీయ పార్టీలను కనుమరుగు చేయాలి, దేశంలో నేను ఒక్కనే పరిపాలించాలనే విధం ఇప్పటిదాకా మిత్రులు చెప్పినట్టు ఇలా ప్రజాస్వామ్యయుతంగా ఏర్పడ్డ ఈ ప్రభుత్వంలో ఒక దేశ ప్రధాని ప్రజల విషయాలను ఒక ప్రెస్ ద్వారా కూడా చెప్పే పరిస్థితి లేదు. అంటే వారికి వారు సృష్టించుకున్న మన్ కీ బాత్లో మాట్లాడడం తప్పితే ఇవాళ ప్రెస్ ద్వారా అత్తే ఏమవుతుందంటే జర్నలిస్టులు క్వశ్చన్లు అడుగుతారు కదా, ప్రశ్నలు అడుగుతారు కదా, ఆ ప్రశ్నలు అడగడానికి సమాధానాలు వారి దగ్గర ఉన్నాయి. సో కాబట్టి వారు చేసిన విధానాలు ఏం లేవండి. ఇవాళ ఈ యొక్క 10 సంవత్సరాల కాలంలో గత 14 మంది ప్రధానమంత్రులు 55,000 కోట్ల అప్పు చేస్తే ఈ దేశానికి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 180 లక్షల కోట్ల అప్పును ఇవాళ దేశం మీద పెట్టిండ్రు. ఇలా చర్చ జరుగుతలేదు దాని మీద మాట్లాడే సందర్భం లేదు. ఎందుకంటే మీడియా వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. ఎవరైనా మాట్లాడితే వారి మీద ఈటీఐడి దాడులు జరుగుతాయి కదా. నల్లధనం ప్రామిస్ గురించి కూడా అడిగితే నల్లధనం అనేది ఏమాత్రం తీసుకురాలేదు, అది కూడా ఫేక్ ప్రయత్నం అనేది కూడా అదే గ్రోకు చెప్తున్నటువంటి ఒక నెటిజన్ చాలా స్పష్టంగా నరేంద్ర మోడీ గారి పేరును ప్రస్తావిస్తూ డైరెక్ట్గా అడిగిండు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వ హయాంలో దేశవ్యాప్తంగా బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో దళితులపైన దాడులు ఏ రాష్ట్రాల్లో ఎలా జరిగాయని చెప్తే అత్యంత ఎక్కువగా ఉత్తరప్రదేశ్లో 9,818 కేసులు నమోదైనట్టుగా స్పష్టమైంది. రాజస్థాన్లో 8,000 పైచిలకు, అలాగే మిగతా బీజేపీ పాలిత రాష్ట్రాలు మెయిన్గా ఏదైతే వెస్ట్ బెంగాల్లో ప్రభుత్వం మమతా బెనర్జీ గారిది ఉన్నా కూడా బీజేపీ అక్కడ ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న ప్రాంతాల్లో ఇవాళ దళితుల మీద దాడులు, మహిళల మీద దాడులు పెరిగినాయి. అంటే మతపరమైనటువంటి ద్వేషాలు, కేసులు దేశవ్యాప్తంగా అత్యంత ఎక్కువగా నమోదైన సంవత్సరం టెన్యూర్ ఎవరిదైనా ఉందా అంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని చాలా స్పష్టంగా గ్రూప్ చెప్తా ఉంది. ఒక అంశంలో కాదు, ఇవాళ బీబీసీ చాలా స్పష్టంగా దేశంలో జరుగుతున్న వాస్తవ విషయాలు ప్రజలకు తెలవాలి, మీ దేశం జాగృతం కావాల్సిన అవసరం ఉంది, మీ దగ్గర ఒక సూడో అభివృద్ధిని చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే కంటికి కనిపించేటువంటి వాస్తవం వేరు, అవాస్తవం వేరు, అవాస్తవాన్నే వాస్తవంగా చూపించే ప్రయత్నం చేస్తూ సోషల్ మీడియాలో ఏదైతే వాట్సాప్ యూనివర్సిటీని నమ్ముకొని అధికారంలోకి వస్తున్న బీజేపీ దేశవ్యాప్తంగా ఇదే చేస్తూ ఉంది. ఇవాళ డిజిటల్ మీడియాని కంట్రోల్లో పెట్టుకుంది, ఇవాళ నేషనల్ మీడియాని కంట్రోల్లో పెట్టుకుంది. ఏ నేషనల్ మీడియా ఛానల్లో అయినా కూడా స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూస్ పెట్టించుకోవడం తప్ప ఎవరైనా నేరుగా ప్రత్యక్షంగా డైరెక్ట్గా ఏదైనా ఇంటర్వ్యూ లాంటి జర్నలిస్టులు ఎవరైనా అడిగితే వాటికి సమాధానం చెప్పే పరిస్థితి లేదు. అందుకే ప్రజలే స్పష్టంగా నరేంద్ర మోడీ గారు ఆన్సర్ చెప్పాల్సిన అంశాలను గ్రోక్ని అడుగుతూ ఉంటే వాళ్ళ గ్రోకు కుండబద్దలు కొట్టినట్టుగా ఇగో ఇది నిజ స్వరూపం నరేంద్ర మోడీ గారిది, అమిత్ షా గారిది, బీజేపీది అని చెప్పేసి బట్టబయలు చేస్తూ ఉంది. కాబట్టి ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఒక భయం పట్టుకుంది. ఇవాళ గ్రోక్ ఇలాగే వాస్తవ విషయాలను ఆన్లైన్ చాటింగ్ వ్యవస్థలో చూపిస్తూ ఉంటే ఖచ్చితంగా వాస్తవము బయటకు వచ్చేసి నిండుకుండా ఎప్పుడు కూడా తొనకదు. ఇది అబద్ధపు కుండ కాబట్టి బీజేపీ కుండా ఏదో ఒక రోజు తప్పుమని పగిలిపోయే పరిస్థితి ఉంది. రాజేష్ గారు, ఇక దేశంలో గ్రోక్ అనేది ఒక పెను సంచలనాన్ని సృష్టిస్తోంది. ఇప్పటిదాకా గత 10-12 సంవత్సరాలుగా బీజేపీ కేవలం ఫేక్ ప్రచారాన్ని మాత్రమే నమ్ముకుంది. సోషల్ మీడియాను లేదా తనకు అనుకూలమైనటువంటి మీడియాను నమ్ముకొని మాత్రమే దేశ ప్రజలు తప్పుదోవ పట్టిస్తుంది. నిజానికి దేశం కోసం బీజేపీ ప్రభుత్వంగా ఏమీ చేసింది లేదు అంటూ ఇవాళ గ్రోక్ వేదికగా దాని సమాధానాలు వస్తున్నాయి. సో ఈ సమాధానాలన్నీ కూడా దేశవ్యాప్తంగా తీవ్రమైనటువంటి చర్చకు దారితీసినటువంటి పరిస్థితి. మొన్నటిదాకా హైదరాబాద్ నగరం చాలా సేఫెస్ట్ సిటీగా పేరుగాంచింది. కానీ అటువంటి హైదరాబాద్ నగరంలో ఘోరాలు, నేరాలు పెరిగిపోతున్నాయి. నడి రోడ్డు పైన హత్యలు జరుగుతున్నాయి. తర్వాత నిన్న ఎంఎంటీఎస్ రైల్లో, నడిచే రైల్లో, కదిలే రైల్లో ఒక అత్యాచార యత్నం జరిగేటువంటి ప్రయత్నం జరిగింది. సో దాంతో ఆమె తీవ్రంగా గాయపడి ఆ రైల్లో నుంచే దూకి ఆసుపత్రిలో కోలుకుంటున్నటువంటి పరిస్థితి. వాసుదేవరెడ్డి గారు, ఎందుకు ఇట్లా నేరాలు, ఘోరాలు పెరిగిపోతున్నాయి హైదరాబాద్లో? ఒక భయం అనేది ఎందుకు తగ్గిపోయింది? ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా క్రైమ్ రేట్ పెరగడానికి ప్రధాన కారణం ఈ ప్రభుత్వమే అండి. ఎందుకంటే గత 10 సంవత్సరాలలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉన్నది. ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతం ప్రశాంతంగా ఉన్నది. ఏ ఒక్క 10 సంవత్సరాలు ఒక్కనాడు కూడా 144 సెక్షన్ పెట్టలేదు. ఏనాడు కూడా హైదరాబాద్ ప్రాంతంలో అల్లకల్లోలు జరగలేదు, అల్లర్లు జరగలేదు. కానీ ఇవాళ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 10 బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి నేటి వరకు ఇవాళ కదులుతున్న రైల్లో మహిళపై అత్యాచారం అంటే మనకేం గుర్తొస్తా ఉన్నదంటే ఢిల్లీలో ఆ మధ్యలో దిశా కేసు, నిర్భయ ఘటన గుర్తొస్తా ఉన్నది. నిర్భయ ఘటన కూడా కదులుతున్న బస్సులో అఘాయిత్యం చేసిన సందర్భం మళ్ళీ హైదరాబాద్లో ఈ కదులుతున్న రైల్లో ఒక అర్ధరాత్రి ఒక మహిళ ప్రయాణించే స్వేచ్ఛ ఈ రాష్ట్రంలో లేదా అనే ఒక అనుమానం
ఇవాళ కథలకు ఉంటా ఉన్నది అందరి మధ్యలో. సో కాబట్టి ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక ఒక్కసారి మనం గమనిస్తే ఎన్ని క్రైమ్ రేట్ ఇవాళ మనం చెప్తున్నది కాదు. ఇవాళ వీరి డీజీపీ జితేందర్ గారు ఎవ్రీ ఇయర్ పోలీసు వ్యవస్థ ఒక క్రైమ్ను రిపోర్ట్ విడుదల చేస్తారు. దాంట్లో క్రైమ్ రేట్లో 26% క్రైమ్లో మనం మొదటి వరుసలో ఉన్నాము. ఇలా ఏ రాష్ట్రానికైనా విదేశాల నుంచి రావాలన్నా పెట్టుబడిదారులు రావాలన్నా నేషనల్ క్రైమ్ రిపోర్ట్ను చూస్తారండి. అంటే ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉన్నదా లేదా, నేరాల సంఖ్య దొంగలు దోపిడీదారులు ఎక్కువ ఉన్నారా లేరా అనేది అవి చెక్ చేసుకుంటారు. ఇవాళ ఈ రాష్ట్రంలో అది చెక్ చేసుకుంటా ఉన్నారు. ఇలా అందుకనే పెట్టుబడిదారులు రావాలంటే సంకోచిస్తూ ఉన్నారు. పక్క నుంచి రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రానికి రావడానికి టూరిస్టులు రావాలని కూడా భయపడుతున్న సందర్భం అండి. ఇవాళ టూరిస్టులు రావడానికి కూడా భయపడతా ఉన్నారు. ఎందుకంటే రాష్ట్రం ఇప్పుడు ఒక 2-3 ఘటనలు నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకటి, ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు కదిలే రైల్లో ఎంఎంటీసీ రైల్లో ఒక మహిళ పైన అఘాయిత్యం జరిగింది. రెండవది, ఒక సినీ నటి ముంబైకి సంబంధించిన తను హైదరాబాద్కి వస్తే ఆమె మీద అఘాయిత్యం చేసిండు. అంటే ఆమెను ఒక రూములో బంధించి ఆమె మళ్ళీ మన 108కు 100కు ఫోన్ చేసి పోలీసులకు బయటపడ్డది ఆమె. అంటే బయట నుంచి వెళ్ళి సినీ నటులు వస్తే కూడా ఇక్కడ వారికి రక్షణ లేకుండా పోతా ఉన్న సందర్భం. అంటే ఈ పోలీసు వ్యవస్థ ఎవరి కంట్రోల్లో ఉన్నది? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కంట్రోల్లో ఉన్నది కదా. ఈ రాష్ట్రానికి హోంమంత్రి ఎవరు? ఈ రేవంత్ రెడ్డి గారే. అంటే రాష్ట్రానికి హోంమంత్రి రేవంత్ రెడ్డి గారే, విద్యాశాఖ మంత్రి వారే, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి వారే, మున్సిపల్ శాఖ మంత్రి వారే. అంటే ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు వారి యొక్క మంత్రిమండలి విస్తరణ చేసుకోరు, మంత్రిత్వ శాఖలు ఇయ్యరు. ఈ యొక్క మంత్రిత్వ శాఖలు వారి దగ్గర పెట్టుకొని రివ్యూలు చేయరు. సో కాబట్టి ఇలా క్రైమ్ రేట్లో అందుకనే ఈ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కూడా అన్ని అదుపు తప్పినాయి. నిన్న మిట్ట మధ్యాహ్నం ఒక అడ్వకేట్ను దారుణంగా మర్డర్ చేసిన సందర్భం కూడా మన కళ్ళ ముందు కనిపిస్తా ఉంది. అంటే ఇలా హత్యలు, అఘాయిత్యాలు, మానభంగాలు, ఇలా మర్డర్స్ ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక నిత్యాకృత్యమైన ఈ కనిపిస్తున్న సందర్భం. హైదరాబాద్ యొక్క ప్రతిష్టకు సంబంధించినటువంటి ఇష్యూ, లాండ్ ఆర్డర్ అనేది ఎంత పటిష్టంగా ఉందనేది మరి చెప్పినట్టుగా మొత్తం దేశం అంతా గమనిస్తుంటుంది. హైదరాబాద్ అనేది చాలా ఒక పెద్ద పేరున్న సిటీ కాబట్టి దాంట్లో ఎట్లా ఉన్నాయి, అక్కడ నేరాల సంఖ్య ఎట్లా ఉందనేది గమనిస్తుంటారు. సో ఇట్లా నడి రోడ్డు పైన హత్యలు పెట్టరేగిపోవడం, సో ఇది మరింత రాబోయే రోజుల్లో మరింత ఆందోళన కలిగించేటువంటి అంశం, ప్రజల జీవన పైన కూడా ఎఫెక్ట్ చూపించేటువంటి ప్రమాదం ఇది. అసలు దారుణమైనటువంటి విషయం ఏంటంటే, ముఖ్యమంత్రి గారిని కూడా క్షమించాలనేటువంటి విషయం ఏంటంటే, అత్యంత ఎక్కువగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో క్రైమ్ రేట్ అనేటువంటిది పెరగడం బాధాకరం. ఇవాళ మహిళలు, ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి మహిళల రక్షణకు కరువు అయిపోయింది. ఏమైతే మహిళల రక్షణ గాలికి వదిలేసినటువంటి ప్రభుత్వం. ఇవాళ ఎమ్మెల్సీ కవిత గారు చాలా స్పష్టంగా ఏదైతే ఎంఎంటీఎస్ రైల్లో మహిళలపై జరిగినటువంటి ఆ దాడిని, మహిళలపై జరిగినటువంటి దాడిని తక్షణం ఇమీడియట్గా ఆ మహిళా ఎస్పీ ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో వారికి ఫోన్ చేసి ఏంది అసలు సంఘటన యొక్క పూర్వపరాలు ఏంటి, ఇమీడియట్గా ఆ సంఘటనకు సంబంధించిన వ్యక్తిని అరెస్ట్ చేయాలని చెప్పేసి ఆమెతో స్పష్టంగా డిమాండ్ చేసిన పరిస్థితి మనం చూసినాం. దాంతోపాటుగా మనం ఒక చాలా స్పష్టమైన విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారికి ముందు కేసీఆర్ గారి ప్రభుత్వంలో హైదరాబాదులో ఆడపిల్లల వైపు తొంగెత్తి చూడాలంటే కూడా లాగులు దడవాలని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వం కంటే ముందు కేసీఆర్ గారు చాలా స్పష్టంగా షీ టీమ్స్ ఏర్పాటు చేసి మహిళలని కంటికి రెప్పలాగా కాపాడుకున్నాం మనం. ఇవాళ షీ టీమ్స్ యొక్క పర్యవేక్షణ ఉందా అండి తెలంగాణ రాష్ట్రంలో? దాంతోపాటుగా కమాండ్ కంట్రోల్ కట్టుకొని నగరం చుట్టూ కంటికి రెప్పలాగా ఒక వలయంలాగా ఏర్పాటై సీసీ కెమెరాలతోని ప్రతి క్షణం మహిళల రక్షణని కంటికి రెప్పలాగా కాపాడినటువంటి ప్రభుత్వం దేశంలోనే కేసీఆర్ గారి ప్రభుత్వంలో అది సాధ్యమైంది. పోలీసుల యొక్క వ్యవస్థని కూడా చాలా స్పష్టంగా మార్చింది. ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా మనం కార్పొరేట్ స్థాయిలో పోలీస్ స్టేషన్లు నిర్మించుకున్నాం. ఇవాళ పోలీసుల యొక్క జీతభత్యాలు కూడా పెంచినాం. చాలా భయంకరమైన విషయం ఏంటంటే, రాష్ట్రంలో ఉన్నటువంటి 76,292 మంది పోలీసు వ్యవస్థలో మహిళా ఉద్యోగుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. 4,000 మంది పోలీసు అధికారులు పనిచేస్తూ ఉన్నారు. అయితే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మహిళలపైన జరిగినటువంటి దాడులు 19,218 దాడులు మహిళలపైన జరిగినాయి. రాజేష్ గారు, అంటే ఎంత పెద్ద ఎత్తున మహిళల రక్షణ కరువైందో ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న తర్వాత అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి గారే హోంమంత్రి. ఇప్పటి వరకు మహిళపై దాడి జరిగితే ఆ మహిళపై జరిగినటువంటి దాడిపైన సమీక్ష పెట్టాల్సిన ముఖ్యమంత్రి ఢిల్లీకి పోయి ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలా, నా ముఖ్యమంత్రి పదవి ఉంటుందా ఊడదా, ఓడిపోతుందా అనేటువంటి పరిస్థితుల్లో ఆయన ఉన్నాడు. అంటే ఈ రాష్ట్రానికి నేను చెప్తా ఉన్న ప్రజలకు ఒకటి కాదు, ఇప్పుడు జనరల్ గా అర్ధరాత్రులు పనిచేసినటువంటి ఆడపడుచులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా చాలా ధైర్యంగా కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఏ రాత్రి అయినా మిట్ట మధ్యాహ్నం అర్ధరాత్రులు ఎప్పుడైనా కూడా రియల్ ఎస్టేట్ గురించి కూడా మాట్లాడకూడదు.
how are we going to rescue this real estate? Many people. సో అంటే రియల్ ఎస్టేట్ రంగం అనేది పడిపోయింది ఇక ప్రభుత్వానికి అంటే దానికి ఇప్పుడు వెటకారంగా వ్యంగ్యం మరొక రాజేష్ గారు వన్ మోర్ लेकिन मैं ये भी कहूंगा सर, रियल एस्टेट हैदराबाद का तो पूरा खत्म हो गया है सर, कुछ भी नहीं है मार्केट। थैंक्स टू आई वुड से वो मूसी प्रोजेक्ट का डिमोलिशन हो या हाइड्रा का हो या फिर किसी का हो, लेकिन रियल एस्टेट हैज टोटली कोलैप्स सर। आई डोंट नो how are we going to rescue this real estate? Many people. రైట్. సో అంటే మనం ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఒక రంగం ఎట్లా ఇప్పుడు లాండ్ ఆర్డర్ లేకపోతే అన్ని రంగాలు ఎట్లా ఎఫెక్ట్ అవుతాయి. ఒకటి కాదు కదా. వారి కాంగ్రెస్ మిత్రపక్షమే. ఇప్పుడు మనం మాట్లాడితే బీఆర్ఎస్ వాళ్ళు ఏదో అబాండాలు వేస్తున్నట్టున్నారు. కాంగ్రెస్ మిత్రపక్షం ఎంఐఎంఏ మాట్లాడుతూ ఉన్నది. కాంగ్రెస్ మిత్రపక్షం సిపిఐ మొన్న అసెంబ్లీలో వారు రుణమాఫీ జరగలేదని వారు చెప్పారు. సో కాబట్టి ఇలా వాస్తవాలు తెలిసిపోతా ఉన్నాయి కదా. 47% రియల్ ఎస్టేటు ఇక్కడ మొత్తం డమాల్ అయిపోయింది. అంటే 47% తగ్గిన ఇండ్ల అమ్మకాలు తగ్గినాయి. ఇండ్ల అమ్మకాలలో 47% తగ్గిందని చెప్పి మనకు రిపోర్ట్స్ వస్తున్నాయి కదా రియల్ ఎస్టేట్ వాళ్ళను. ఒక రియల్ ఎస్టేట్ మొత్తం పెట్టుబడి పెట్టిన వాళ్ళంతా కూడా వాళ్ళ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో వారికి సరైన ధరలు లేక కొనటోడు లేక ఆత్మహత్యలు చేసుకున్న సందర్భం మన వేణుగోపాల్ రెడ్డి ఆయన పేరు ఏదో ఉన్నది మొన్న మేడ్చల్ సంబంధించి కొంపెల్లిలో ఆత్మహత్య చేసుకున్నాడు. తెచ్చిన పెట్టుబడులు తీసుకురాక అప్పులు చెల్లించలేక వడ్డీలు చెల్లించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే మీరు మీ ఏ రంగం మంచుకున్నది ప్రభుత్వం ఏర్పడ్డాక మీరు హైడ్రా తీసుకురావడం వల్ల ఇలా సామాన్యులకు ఇబ్బంది, ఇలా హైడ్రా తీసుకురావడం వల్ల రియల్ ఎస్టేట్ రంగం మీద ఇబ్బంది పడ్డది. మీరు మళ్ళీ మూసి పేరు మీద మళ్ళీ ఇంకేదో చెప్పడం వల్ల ఆ మూసి పరివాహక ప్రాంతంలో కూడా ఇబ్బంది ఏర్పడ్డది. అంటే ఒక పక్క రైతులు, మరో పక్క విద్యార్థులు, గురుకుల విద్యార్థులు, మరో పక్క రియల్ ఎస్టేట్ రంగంలో ఆత్మహత్యలు. అంటే ఏ రంగం కూడా ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో సంతోషంగా లేదనేది స్పష్టంగా కనిపిస్తుంది. రాజేష్ గారు, యాక్చువల్గా రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి ఒక ప్రాప్ ఈక్విటీ అనేటువంటి సంస్థ ఎవ్రీ ఇయర్ ఒక బులెటిన్ విడుదల చేశారు. ఏ విధంగా ఏ నగరంలో మెట్రోపాలిటన్ నగరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏ స్థాయిలో జరుగుతూ ఉంది, ఏ నగరం హైయెస్ట్ గ్రోతింగ్ రేట్ని నమోదు చేసుకుంటుంది అని చెప్పేసి వివరాలు స్వీకరిస్తుంది. 2024 ముందు హైదరాబాద్ నగరం హైయెస్ట్ గ్రోత్ రేట్ని నమోదు చేసుకుంది రియల్ ఎస్టేట్ వ్యాపారంలో. రియల్ ఎస్టేట్ వ్యాపారులందరూ కూడా చాలా సుభిక్షంగా సంతోషంగా దానికి అనుబంధంగా ఉన్నటువంటి కార్మిక రంగాలు కావచ్చు, లేబర్ కావచ్చు, మిగతా ఏదైతే ఇండస్ట్రీకి సరఫరా చేసేటువంటి సిమెంట్ కావచ్చు, ఐరన్ కావచ్చు, ఇలాంటి సప్లై చేసే వాళ్ళు కూడా చాలా తృప్తిగా సంతోషంగా ఉన్నారు. ఇవాళ హైదరాబాద్ నగరంలో ఏదైతే మూసీ ప్రక్షాళన పేరు మీద హైడ్రా చేస్తున్నటువంటి హైరాణా వల్ల హైదరాబాద్లో ఉన్నటువంటి వ్యాపారం, రియల్ ఎస్టేట్ వ్యాపారం పెద్ద ఎత్తున మనకు గుండెకాయ లాంటిది. హైదరాబాద్లో జరిగే రియల్ ఎస్టేట్ వ్యాపారం వల్ల హైదరాబాద్కు వచ్చేటువంటి నిధులు మిగతా రంగాలను మనం మళ్లించుకున్న ప్రస్తుతం మనం చూసాం. అయితే ఈ నిర్లక్ష్యం వల్ల, ఈ తప్పుడు నిర్ణయం వల్ల, ఈ కూల్చివేతల వల్ల హైదరాబాద్ నగర ప్రతిష్ట దిగజారిపోవడమే కాదు, దాని మీద ఆధారపడ్డ ప్రత్యక్ష పరోక్ష రంగాలన్నీ కూడా కుదేలైపోయినాయి. 47% పడిపోవడం అంటే కొనుగోలు సామర్థ్యం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రజలది. వ్యాపారం ఎక్కడ పెట్టుబడి పెడతారు? 47% ఆఫ్ కొనుగోలు శక్తి లేదు అసలు రియల్ ఎస్టేట్ లో. ఇంత స్థాయిలో పడిపోయిందంటే ఎంత పెద్ద ఎత్తున నష్టం జరిగింది. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో శాంతి భద్రతలు కాపాడబడ్డాయి. తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలో అంటే ఒక ముఖ్యమైన రంగాలు చాలా గొప్పగా వర్ధిల్లినాయి. ద సేమ్ టైం నిన్న అదే అక్బరుద్దీన్ ఓవైసీ ఒక కామెంట్ కూడా చేశారు. అప్పుడు అంటే రంజాన్ తోఫా ఇచ్చేవారు, రంజాన్ పేద ముస్లింల కోసం బట్టలు కావచ్చు, తర్వాత తోఫా ఇవన్నీ చేర్చేవారు. కానీ వాళ్ళ అది కూడా పూర్తిగా పక్కన పెట్టేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ నేను ఆయన మాట్లాడుతూ కేసీఆర్ సాబ్ దిల్వాలే సీఎం అంటూ ఆయన కొనియాడినటువంటి పరిస్థితి. ఇప్పుడు ముస్లిం మైనార్టీలకు ఈ యొక్క నెల రోజులు రంజాన్ మాసం చాలా పవిత్రమైనది. ఈ పవిత్రమైన సందర్భంగా నాడు కేసీఆర్ గారు అన్ని మతాలను, అన్ని కులాలను గౌరవించాలని చెప్పి, ముఖ్యంగా అన్ని పండుగలను గౌరవించాలని చెప్పి ఈ యొక్క రంజాన్ మాసం సందర్భంగా పేద ముస్లింలకు తోఫా అంటే వారికి బట్టలు పంచేది, గిఫ్ట్ ప్యాక్లు ఇచ్చేది. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నిటి కూడా రద్దు చేసింది. ఏ ఒక్క పండుగను గౌరవించిన సందర్భం లేదు. నువ్వు బతుకమ్మ కస్తే బతుకమ్మ చీరలు ఇవ్వవు, ఇలా మైనార్టీల రంజాన్ పండుగ వస్తే ఆ పేద మైనార్టీలకు నువ్వు బట్టలు ఇవ్వవు. అదేవిధంగా క్రిస్టియన్కు సంబంధించిన క్రిస్మస్ వస్తే ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఉచితంగా పేదలకు బట్టలు పంపిణీ జరిగిన సందర్భం ఉన్నది. ఆనాడు కూడా గిఫ్ట్ ప్యాక్లు ఇచ్చిన సందర్భం ఉన్నది. అంటే నువ్వు అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక పేదలు పండుగ జరుపుకునేందుకు కూడా నువ్వు సహకరించకుంటే ఎందుకు నీ ప్రభుత్వం ఉండి? ఎవరి కోసం ఉన్నది ప్రభుత్వం? గదే కదా నిన్న అక్బరుద్దీన్ ఓవైసీ గారు చెప్తా ఉన్నది. ఇలా రంజాన్ సందర్భంగా వారు మాట్లాడినరు. గత కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా మా మైనార్టీలంతా కూడా సంతోషంగా పండుగ జరుపుకున్నారు. మీరు ఇచ్చినాక ఏంది? అందుకనే నిన్న సోషల్ మీడియాలో పెట్టిండ్రు వాళ్ళ ఆర్గనైజేషన్. ఏం పెట్టిండ్రు అంటే ముస్లింస్ ఎవరు కూడా ప్రభుత్వం జరిపే ఈ యొక్క ఎల్పీ స్టేడియంలో ఇఫ్తార్ విందుకు పోవద్దని చెప్పి
వారి ముస్లిం సంఘాలు అన్ని కూడా పిలుపునిచ్చినాయి. మత పెద్దలందరూ కూడా పిలుపునిచ్చారు. వాళ్ళంతా కూడా పిలుపునిచ్చి ఎవరు కూడా పోవద్దని కూడా సోషల్ మీడియాలో పెట్టే సందర్భం ఉన్నది టోటల్ గా. కాబట్టి ఇవాళ వాస్తవాలు తెలుస్తా ఉన్నాయి ఇలా ప్రభుత్వం చేస్తున్న విషయాల పట్ల. రైట్, కంక్లూడింగ్ దత్తాత్రేయ గారు, అంటే అన్ని వర్గాలు ఏ రకంగా ప్రభుత్వం పట్ల విశ్వాసాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యమంత్రి అంటే కేవలం కొన్ని వర్గాలకు కొన్ని కులాలకే ముఖ్యమంత్రి కాదు కదండి. ముఖ్యమంత్రి అన్న తర్వాత సబ్బండ వర్గాలను, సకల జనులను, సర్వమతాలను గౌరవించిన వాడే ముఖ్యమంత్రి. ఇవాళ ఈ కేసీఆర్ గారి పాలనలో జరిగినటువంటి అన్ని వర్గాలను ఒకే తీరులో చూసే విధానం ఇవాళ ముస్లింలకు కావచ్చు, క్రిస్టియన్లకు కావచ్చు, హిందువులకు కావచ్చు, ఏ ఒక్కరికి కూడా ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా, ఏ మతం యొక్క గౌరవ మర్యాదలను తగ్గించకుండా అన్ని వర్గాలకు సమానమైనటువంటి అవకాశాలు ఇస్తూ సమాన గౌరవం ఇస్తూ కాపాడుకున్నారు. అట్లాగే కుల సంఘాలకు ఈ దేశంలో ఎక్కడా కూడా ఆత్మీయ భావాలు కట్టినటువంటి రాష్ట్రం లేదు. తెలంగాణలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో అన్ని కులాలు కూడా సగర్వంగా తలెత్తుకుని బ్రతకాల. హైదరాబాద్కి వస్తే ఆ కులానికి సంబంధించిన వ్యక్తులకు ఒక షెల్టర్ ఉండాలా, వాళ్ళ పెళ్లిళ్ళు పేరెంటాలు అయితే కళ్యాణాలు జరగడానికి కళ్యాణం ఉండాలని చెప్పేసి, లైబ్రరీ ఉండాలని చెప్పేసి కుల సంఘ భావాలు కట్టిన పరిస్థితి మనం చూసాం. ఇండియన్ ముస్లిమ్స్ వీళ్ళు నిన్న సోషల్ మీడియాలో అన్ని గ్రూపులలో పెట్టడం జరిగింది. ఏంది, వి అపీల్ ఆల్ ముస్లిమ్స్ టు బైకాట్ ఇఫ్తార్ పార్టీ ఆఫ్ చీఫ్ మినిస్టర్. దిస్ ఈజ్ వేస్ట్ ఆఫ్ పబ్లిక్ మనీ. అంటే పబ్లిక్ మనీ వేస్ట్ చేస్తున్నాడు, ఇది కూడా అవసరం లేదు, మనకు ఏం చేస్తలేదు ఈ ప్రభుత్వం మైనార్టీలకు అని చెప్పి అన్ని గ్రూపులలో పెట్టింది. దీంట్లో అపీల్ ఆల్ ముస్లిం యూట్యూబ్ ఛానళ్లకు, ప్రెస్కు, ప్రింట్కు, అన్నిటికీ అపీల్ ఆల్ వాళ్ళ సంఘాల యాక్టివిస్టుకు, అపోజిషన్ లీడర్స్కు, రిలీజియన్స్ కూడా మీరు పెట్టిన సందర్భం కూడా ఈ రీతిగా వాళ్ళ మైనార్టీలో స్పందిస్తున్న సందర్భం. అంటే ఏ వర్గం కూడా సంతృప్తిగా లేదనేదే ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి మెసేజ్ ద్వారా అర్థమైనటువంటి సారాంశం. సో ఇట్లా ప్రభుత్వం అన్ని వర్గాల్ని పూర్తిగా విస్మరిస్తుంది, ఏ వర్గం కూడా సంతృప్తిగా లేని పరిస్థితి. మరోపక్క లాండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ కావచ్చు, తర్వాత రియల్ ఎస్టేట్ రంగం లాంటి ఒక ముఖ్యమైన రంగం పడిపోవడం కావచ్చు, ఇవన్నీ ఫైనల్గా ఏ వర్గం నుంచి కూడా దీంట్లో ప్రభుత్వానికి సానుకూలత లేదు అన్నటువంటిది అర్థమవుతున్న పరిస్థితి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ఎల్చాల దత్తాత్రేయ గారు. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.